ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. 4000 మంది హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తెలుగు సాంప్రదాయ వస్త్రధారణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ సంబరాన్ని రెట్టింపు చేశారు. 45 రకాల వంటలతో ఏర్పాటు చేసిన విందు భోజనానికి విశేష స్పందన వచ్చింది. ఈ రోజు ఆస్టిన్ లో జరిగే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ సంక్రాంతి సంబరాల్లో ఉన్నాము. మనతో పాటు ఇక్కడ ఈ ఈవెంట్ ని సక్సెస్ చేయడానికి కష్టపడి పనిచేసిన టీం ఉంది. అలాంగ్ విత్ మిస్టర్ సత్య గారు, మన ఆస్టిన్ చాప్టర్ ప్రెసిడెంట్ తో పాటు ఉన్నాము. హాయ్ అండి. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ సంబరాలు జరిపిస్తున్నారు. ఇంతమంది వచ్చారు, చాలా సందడి ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? దీన్ని ఎలా ప్లాన్ చేశారు? ఎక్స్పెషల్ అండి, ఇది సంక్రాంతి టైం కన్నా లేట్గా చేసామండి. బట్ ఎవరు అది లేట్ అనుకోవట్లేదు. ఎప్పుడు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాం మేము. మా సంక్రాంతి సంబరాలు చెప్పాలంటే ఆస్టిన్లో ఇది మొదటిగా చెప్పొచ్చు తెలుగు వాళ్ళకి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. లైక్ ఆల్మోస్ట్ 3500 మంది వచ్చారు. ఇది ఇస్ హ్యూజ్ సక్సెస్ ఫర్ అవర్ టీమ్. ఇది ఫస్ట్ టైం మొదలు పెట్టాము. బట్ ఇప్పుడు ఈ జనాలు చూసిన తర్వాత మాకు అర్థమైంది చిన్నగా ఉన్నా మేము చాలా పెద్దగా ఎదిగామని. ఇక్కడ మీరు ఆస్టిన్ లో జరిపించే ఫస్ట్ ఈవెంట్ ఇది ఆర్గనైజ్ చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మీకు? ఈ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 1 year అయింది. ఈ 1 year జర్నీలో మేము 6 chapters అయితే బిల్డ్ చేసాం. ఈ ఆస్టిన్ టెక్సస్లో అయితే ఇది 6th chapter అండ్ 6 events విత్ ఇన్ 1 yearలో చేయడం అనేది ఒక అసోసియేషన్కి చాలా ఛాలెంజింగ్. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ అనే మాట వినగానే అతి స్పందనతో చాలామంది ముందుకు వచ్చి మా ఈవెంట్ని, మా మల్టిపుల్ స్టేట్స్లో ఉన్న ఈవెంట్స్ అందరూ కూడా గ్రాండ్ సక్సెస్ చేశారు. అండ్ ఈ ఆస్టిన్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ క్రౌడ్ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా 2 daysలోనే చాలా హ్యూజ్ రెస్పాన్సెస్ తోటి విత్ ఇన్ 1.5 monthలో బిల్డ్ చేసి ఈ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ చేశామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా టీవీ నైన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారము. సో మేము కేవలం 1 సంవత్సరంలో మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది చూసుకుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉందండి. సో కరెక్ట్ 1 year బ్యాక్ ఇప్పుడు ఇది 6th ఈవెంట్ మాది. ప్రతిదీ చాలా సక్సెస్ఫుల్గా. ఇవాళ ఈ ఈవెంట్ చూసుకుంటే మీరు 4000 పైచీలకు, మేము 2500కి మేము ఆర్ఎస్వీపీలు ఆపేసాము, అన్నీ ఆపేసాము. అయినా కూడా 4000+ జనాలు వచ్చి అసలు ఎంత బాగా జరిగిందంటే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర సిటిజన్ ప్రతి ఒక్కళ్ళు చాలా వచ్చి మంచి 45 రకాల తిండి పదార్థాలు తిని చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ 6th chapterగా మా ఆస్టిన్లో ఈవెంట్ జరగడం జరిగింది. మేము ఆస్టిన్ అనే విధంగా ఈవెంట్ చేసామండి. అబౌట్ 4000 people అటెండ్ అయ్యారు. ఇక్కడ ఆంధ్ర పిండి వంటలతో ఆంధ్ర కల్చరల్ యాక్టివిటీస్, మా కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాన్ని మేము ప్రజలు చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయడానికి ఈవెంట్ చేసామండి. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. మా ఫౌండర్ హరి మోతిపల్లి గారి బ్రిలియంట్ ఐడియాతో ఇది స్టార్ట్ చేసామండి 1 year బ్యాక్. యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ 6th chapter. ఆసమ్గా ఇది ఈవెంట్ జరిగింది. దీనికి హార్డ్ వర్క్ చేసిన వాలంటీర్స్కి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు రవి చికాల, నేను AAA వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ రోజున మేము ఆస్టిన్లో మా AAA ఆస్టిన్ చాప్టర్ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే నభూతో నభవిష్యతి. ఫస్ట్దైనా ఇక్కడ చాలా ఈసీ కమిటీ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా బాగా ఈవెంట్ చేశారు. ఫుడ్ అయితే ఆసమ్. వచ్చిన వాళ్ళందరూ బాగా తిని చాలా ఎంజాయ్ చేసి మమ్మల్ని చాలా దీవించారు అసలు. అలాగే కోటి గారి మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఇంకా జరుగుతుంది. అందరూ లోపల చాలా కేరింతలు కొడితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు AAA అసోసియేషన్ ఆస్టిన్లో చేసే సంక్రాంతి సంబరాల్లో లేడీస్ అందరు కలిసి కోలాటం చేశారు. దేవర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్. సో ఇవన్నీ మనకి అసోసియేషన్ చాలా ప్రమోట్ చేస్తుంది మన కల్చర్ని అని తెలుస్తుంది. విమెన్ ఎంపవర్మెంట్ కానీ విమెన్ గ్రోత్ కానీ అసోసియేషన్ ఏం చేస్తున్నారు? సో బేసికల్లీ మెయిన్ మోటో వచ్చేసి మన ఫ్యూచర్ జనరేషన్ కోసం అంతా మనము సంక్రాంతి మన ట్రెడిషన్స్, మన కల్చర్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం తీసుకెళ్తాం. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ మన లేడీస్ ఎంపవర్మెంట్ కూడా చూపించాలి దీంట్లో. సో దానికోసం మేము కోలాటం చేస్తున్నాం అండ్ ఫ్యాషన్ షో. అండ్ ద లేడీస్కి మెయిన్ ఎక్కువ ఫన్ ఉండేది అండ్ ఎక్కువ ఎంత ఉండేది ఎక్కడంటే గోల్డ్ కాయిన్స్ అండి. సో మేము 3 prizes ఇచ్చాము. ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చాము. అండ్ వీఆర్
సో ఇక్కడ అంతా మన ట్రెడిషన్స్ అంతా అయిపోయింది. సో చూసారు కదా ఇప్పుడు అందరూ పట్టు శారీస్, మన కల్చరల్ లెహంగాస్ అన్నీ. సో ఇంకా ఇలానే ఇంకా ముందు ముందు శ్రావణ మాసం చేస్తున్నాము, ప్యూర్లీ ఫర్ లేడీస్ అండి. సో శ్రావణ మాసం వ్రతాలు అవన్నీ చేస్తున్నాము. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండి. సో ఈరోజు ఆస్టిన్లో సంక్రాంతి సంబరాలు జరగడం చాలా సంతోషంగా ఉందండి. నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఊరికెళ్ళి మన బంధువులతో మన చుట్టుపక్కల వాళ్ళతో సంక్రాంతి జరుపుకున్నట్టు ఈరోజు ఆస్టిన్ మొత్తం ఒక చోట చేరి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈ కల్చర్ని మన పిల్లలకు కూడా మనం గుర్తు చేస్తున్నట్టు అవుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతో కొంత సంక్రాంతి గురించి నేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఈవెంట్స్ లైక్ దిస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్